హాయ్ అండి, ఆంధ్ర వంటకాలకి స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో కరివేపాకు పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. దీనికి కావాల్సినవి ఏంటో చూద్దాం. ముందుగా కరివేపాకు తీసుకుని శుభ్రంగా కడిగేసుకుని తడి లేకుండా ఆరబెట్టుకుని పక్కన పెట్టుకోవాలండి. నేను ఒక గుప్పుడు కరివేపాకుని తీసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి ఒక 10 నుంచి 12 పచ్చిమిరపకాయలు ఇలా నాటబెట్టుకుని ఉంచుకోవాలండి. అలాగే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా కొద్దిగా వాటర్ పోసుకుని నానబెట్టుకుని ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత 2 స్పూన్లు మినపప్పు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. మినపప్పు కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం నాటు పెట్టుకున్న పచ్చిమిరపకాయలను కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. కరివేపాకుని మనం ఇలాగా పచ్చడి కింద చేసుకుంటే ఈజీగా తినేయచ్చండి. మనం పప్పు తాలింపుల్లోనూ వాటిల్లోనూ వేసుకున్న కరివేపాకుని తీసి పక్కన పెట్టేస్తాం కదా, అలాగైతే మనకి పిల్లలు కూడా చక్కగా ఈ పచ్చడిని ఇష్టంగా తినేస్తారు. ఇలా పచ్చిమిరపకాయలు మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత ఓ ప్లేట్లోకి తీసుకుని చల్లారి పెట్టేసుకోవాలండి. ఈ పచ్చడి మనకు రైస్లోకైనా టిఫిన్లోకైనా కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇలా మొత్తం అంతా తీసేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని కరివేపాకును కూడా ఫ్రై చేసుకోవాలి. సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి. మాడిపోతే కరివేపాకు టేస్ట్ బాగోదు. ఇలా సిమ్లో పెట్టుకుని చక్కగా పచ్చిదనం పోయేదాకా బాగా ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇలా మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత దీన్ని కూడా చక్కగా చల్లారి పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని పచ్చిమిరపకాయలు, అలాగే మనం నానబెట్టుకున్న చింతపండు, టేస్ట్కి సరిపడా సాల్టు, చిన్న బెల్లం ముక్క కూడా వేసుకుని ఒకసారి రుబ్బుకోవాలండి. బెల్లం ముక్క ఇష్టం లేని వాళ్ళు మానేయచ్చు. ఇప్పుడు ఇలా కొద్దిగా నలిగిన తర్వాత ఇందులోకి కరివేపాకును కూడా వేసేసుకోవాలి. అందులోకి ఒక 4-5 ఎల్లుల్లిపాయ రేకలు కూడా వేసుకుని రుబ్బుకోవాలండి. మరి మెత్తగా కాకుండా కొంచెం బరకగా రుబ్బుకుంటే మనకి టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకుని ఈ పచ్చడి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత 1 స్పూను పచ్చిశనగపప్పు వేసుకోవాలండి. పచ్చిశనగపప్పు బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1/2 స్పూను ఆవాలు కూడా వేసుకోవాలి. అలాగే 2-3 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని తాలింపు బాగా ఫ్రై అవనివ్వాలండి. ఇలా తాలింపు బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పచ్చడిలోకి ఈ తాలింపుని వేసేసుకొని పచ్చడి మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి కలిపేసుకోవాలండి. అంతేనండి, ఎంతో టేస్ట్గా ఉండే కరివేపాకు పచ్చడి రెడీ అయిపోయిందండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.